పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఐపీసీ తదితర పాత చట్టాల తొలగింపు. నేటి నుంచి భారత్లో కొత్త శిక్షా స్మృతుల అమలు. కేంద్రం హోంమంత్రి అమిత్ షా. ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి. లబ్ధిదారి ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మంత్రిగా జీతం తీసుకోవటానికి మనస్కరించలేదు. పంచాయతీరాజ్ శాఖలో ఖజానా ఖాళీగా ఉందన్న డిప్యూటీ సీఎం. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ. కాళ్లు కడిగి పెన్షన్లు అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే బ్రిటిష్ పాలన నాటి ఐపీసీ తదితర పాత శిక్షా స్మృతుల తొలగిస్తూ వాటి స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కొత్త చట్టాల ద్వారా న్యాయ విచారణ వేగంగా జరుగుతోందని, బాధితులకు సత్వర న్యాయం జరుగుతోందని అన్నారు. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తయ్యేందుకు కొత్త చట్టాలు ఉపకరిస్తాయని స్పష్టం చేశారు. అయితే కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. कई समूहों को फायदा होगा. कई सारी दफाएं जो अंग्रेजों के समय से विवाद में रही, इसको हटाकर आज के समय के अनुकूल धाराएं जोड़ी गई है और कई सारी ऐसी चीजें जिससे भारतीय नागरिकों को परेशानी थी, इसको हटाकर नए प्रावधान किए गए हैं. सबसे पहले हमने इसमें हमारे संविधान के स्पिरिट के तहत दफाओं की और चैप्टर्स की प्रायोरिटी तय की है. सबसे पहली प्रायोरिटी महिलाओं और बच्चों के अपराध को दी गई है और मैं मानता हूं कि ये करने की बहुत समय से पहले जरूरत थी. एक पूरा अध्याय इसमें जोड़ा गया है जिसमें 35 धाराएं हैं और 13 प्रावधान हैं, जिसमें गैंग रेप के लिए अब 20 साल की सजा या तो कारावास, आजीवन कारावास, नाबालिग के साथ बलात्कार में मौत की सजा, झूठा वादा पहचान छिपाकर शोषण करने वालों के लिए भी अलग से अपराध बनाया गया है. पहले सुप्रीम कोर्ट के जजमेंट से चलता था. पीड़िता का बयान उसके घर पर महिला अधिकारियों की उपस्थिति में और अपने परिजनों की उपस्थिति में लेने का भी प्रावधान किया है और इसके साथ साथ ऑनलाइन एफआईआर की व्यवस्था से भी. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్లు 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3,000తో కలిపి మొత్తం 7,000 నగదును అందజేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ మొదలైంది. కాగా సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టిద్దాం. ఓకే ఎస్ సార్ పట్టుకోండి. మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్. సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. వాట్ ఈస్ ది అమౌంట్ 1.8 సార్. 1.8 lakhs.
నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నాడు, చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 ప్లస్ 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఊరేగింపులు జరుపుకోవటం తనకిష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికి నేడు నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది, దానికి పారిశ్రమ. ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్కు తొలి పింఛన్ అందించి కాళ్లకు నమస్కరించారు. ఇదే గ్రామానికి చెందిన పెద్దపాటి భాగ్యలక్ష్మి కాళ్లు కడిగారు మంత్రి. అలాగే పాలకులలో లబ్ధిదారులకు నగదు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని మంత్రి తెలిపారు. టీడీపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఈ క్రమంలో ఆయన వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు. తర్వాత 5 సంతకాలు పెట్టారు. అందులో 2వ సంతకం పింఛన్లు పెంచారన్నమాట. దాని అన్నమాట ప్రకారం మీకు 15,000 రూపాయలు. ఏం పేరు పేరు వేరే పింఛను 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా పెంచలేదు. మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి. అటువంటి బాబు దివ్యాంగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000 తప్ప 1 రూపాయి పెంచారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆ 3,000ని మళ్ళీ
హ్యాపీనా? సంతోషమా? ఇంతకుముందు 3,000 వచ్చింది, ఇప్పుడు 6,000 వస్తుంది. చదివిస్తే బాగా చదువుకుంది. అమ్మా, మీకు ఎంత చేసినా కూడా తక్కువే. మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన అమ్మా పర్లేదు మీ మనవాళ్ళు అంటుండే, మనవాడినే తప్పేం లేదు మాకు. మీకు మనవాళ్ళు అంటుండే. నేను కూడా మామూలుగా ఎట్లా మీలంటే సేవ చేయడం మాకు అదృష్టం. మీకు సేవ చేసే భాగ్యం. అమ్మా ఏం పేరమ్మా? అమ్మా జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు, ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పింఛను దాన్ని 4,000 రూపాయలకి పెంచి మళ్లీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిమల్లి రామప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం పోవటంతో పీడ విరగడయిందని, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే. 1985-90 మధ్య పెద్దిరెడ్డిని సామాన్య కుటుంబం, వైకాపాకు ఆయన కుటుంబం వేల కోట్లు సమకూర్చింది. రాష్ట్రంలోని ఖనిజాలను పెద్దిరెడ్డి తవ్వేశారు. రాష్ట్రంలో 10,000 ఎకరాలు దోచేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయట పెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలోనే మాఫియాగా తయారైన పెద్దిరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడైన వాళ్ళ కొడుకైన మిథున్ రెడ్డి అని చెప్తున్నా. మిథున్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో అన్యాయాలు జరిగిపోయినట్టు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు ఈరోజు భయపడే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి. మీరు గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. పేదవానికి శ్రీ సత్యసాయి జిల్లా గుడింబండ పట్టణం పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ బాజీజాన్ సోమవారం సమావేశం నిర్వహించారు. డీఎస్పీ బాజీజాన్ మాట్లాడుతూ 14 మార్పిడి యంత్రాలను లీజుకు తీసుకొని తిరిగి ఇవ్వకుండా అమ్ముకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వాటిని రికవరీ చేశామన్నారు. యంత్రాలు యజమానుల వారి డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి యంత్రాలు తీసుకెళ్లాలని డీఎస్పీ తెలిపారు. నమస్కారం. సత్యసాయి జిల్లా ఎస్పీ గారు శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు నా పర్యవేక్షణలో మడకసిర రూరల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ మరియు వారి సిబ్బంది చంద్రశేఖర్, ప్రకాష్, కానిస్టేబుల్ హర్నాథ్, వెంకటేష్, భాస్కర్, శివానంద్, నరేష్, పాతన్న, రఫీ, హోంగార్డ్స్ జగన్నాథ్ నాయక్, చంద్ర, రామప్ప, ఉమేష్లు కలిసి ఈరోజు వారి పోలీస్ స్టేషన్ గుడిబండ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబరు 82/24లో ముద్దాయి అయినటువంటి తిమ్మరాజు తండ్రి పేరు చంద్రప్ప, ఇతనిది పునిసెకుంట గ్రామము, రోళ్ళ మండలము. ఇతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అతని వద్ద ఇక్కడ గుడిబండ మండలంలో మందలపల్లిలో పలసమని అనేటటువంటి యంత్రాన్ని మోసపూరితంగా వాళ్ళ దగ్గర అద్దెగాని చెప్పి తీసుకొని పోయి
అతను సొంతానికి వేరే వాళ్ళకి అద్దెలకు పెట్టి వాడుకుంటూ ఉన్నాడు. అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి ఇంకా ఈ 4 జిల్లాల్లోని ఇంకా 13 మిషన్లు వీటికి సంబంధించిన ఇవి బయటపడ్డాయి. ఆ 13 మొత్తం 14 మిషన్లని రికవరీ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీటి విలువ వచ్చేసి సుమారు 70 లక్షల రూపాయల విలువ వరకు ఉంటుంది. ఇదంతా రైతు సంఘాలని మోసం చేసి మోసం చేసి ఈ మిషన్లన్నీ ఎత్తుకొని పోయినాడు ఇతను మిషన్ల. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పింఛను అందజేశారు. అనంతరం పెనుమాకలో పింఛనదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికరమైన సరదా సంభాషణ జరిగింది. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నిదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను నిలుపుదల చేయాలని కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను న్యాయవాదులుగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ప్రజా వ్యతిరేక నూతన చట్టాలను పాటిస్తా ఉన్నాం. ఎందుకన్నట్లయితే ఈ రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 నూతన క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తున్నట్టుగా ప్రకటన చేశారు. దీనికి న్యాయవాదులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇవి ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న చట్టాలు అనేటువంటివి. ఇవి పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులను పేక నులిమే దానికోసం తెచ్చినటువంటి చట్టాలుగా మనకు కనపడతా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మేము తీసేసి భారతదేశం, మన పార్లమెంటు మనం చేసుకున్నటువంటి చట్టాలనే మేము చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. పేర్లు మార్చినంత మాత్రాన అవి మన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎందుకంటే 90% పైగా ఉన్నటువంటి పాత చట్టాలనే మరలా కొత్త సీసాలో పాత సారా అనే విధంగా మార్చారు తప్పితే మరేమీ లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. మార్చినవి మరి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, మన కోసం ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల కోసం చేసిన చట్టాలుగా ఉన్నాయా అంటే అవి కాదు. అవి ప్రజలకు వ్యతిరేకంగాను, ఇప్పటి వరకు న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కత్తెరవేసే విధంగాను, పోలీసు వ్యవస్థకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రెవెన్యూ అధికారులకి మరిన్ని అధికారాలను కట్టిపెట్టేటట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఏ విధంగానూ ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినేషన్స్ లేనటువంటి అనేక ఉండటం వల్ల ఈ నిర్దిష్టత కోసం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమిటి దీని గురించి భాష్యం చెప్పమంటే దాదాపు 25 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 25 సంవత్సరాలు ఈ పేద ప్రజలు, సామాన్య ప్రజల గతి ఏమిటి అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐపీసీలో, అంటే పాత ఐపీసీలో బిఎస్ఎన్ పెట్టారు వీళ్ళ పేరు. దాంట్లో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది కూడా ఒకటి పెట్టారు. దానికి యావజ్జీవ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
జూలై 4న విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు. విజయవాడ బాలోత్సవ భవనాల్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షా పత్రాల లీక్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. అయినా దీనిపై ప్రధాని నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థలు బంద్కు పిలుపిస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పాకిస్తాను ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతాను అంటున్నారు, కానీ ఈ నీటి అవకతవకలపైన లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. అలాగే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. వాటితో పాటు పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు మేధావులు భాగస్వామ్యం కావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నున్న రామకృష్ణ, జిల్లా సెక్రటరీగా మొగలి అప్పారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కోయ శ్రీను, జిల్లా జాయింట్ సెక్రటరీగా కేబిఎన్ భైరవకృష్ణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పేకేటి నాగేశ్వరరావు తదితర సభ్యులు సోమవారం కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారానికి మా కొత్త బాడీని ఆశీర్వదించడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మన నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పెద్దాపురం ఇక్కడికి వచ్చి మా బాడీని ఆశీర్వదించారు. పోయినసారి ఆయన టర్మ్లో 5 సంవత్సరాల్లోని ప్రతి రైతు యొక్క ఒక్క గింజ కూడా వదలకుండా ఎప్పుడు టార్గెట్ అయిపోయింది రాజప్ప గారు అంటే అప్పుడల్లా టార్గెట్ తెచ్చి రైస్ మిల్లర్కి చాలా ఉపయోగపడ్డారు. అదే రైతాంగానికి కూడా ఒక గింజ ఎక్కడా కూడా నష్టపోకుండా 100% ఒబ్బడి చేసిన చరిత్ర మన రాజప్ప గారిది. ఈసారి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ లో మాకు అనుసంధానకర్తగా ఉండి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన మిల్లర్స్ కి రావాల్సిన బకాయిలు అయితేనేమి, మాకు టార్గెట్లు తగ్గిపోయిన టార్గెట్లు పెంచడం కానీ, రైతాంగానికి ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి మేము అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని మన రాజప్ప గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అన్ని రకాలుగానే గవర్నమెంట్ తోటి స్నేహపూర్వకంగా మేము మెలిగి గవర్నమెంట్ కి మంచి పేరు తీసుకొచ్చేలాగా మా అసోసియేషన్ కూడా మెలుగుతుందని నేను రాజప్ప గారు సమక్షంలో నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా చేపట్టినట్లు తెలిపారు.
కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లుగా పనిచేస్తున్న పిఎల్ రాజు, వెంకటేశ్వర్లు, డి శ్రేణులపై అక్రమ సస్పెండ్ చేయటం దారుణమని ఆర్టీసీ డ్రైవర్లు కుటుంబ సభ్యులు పి జ్యోతి పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో ఆర్టీసీ డిపో వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21వ రోజు ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నా పేరు పి జ్యోతి అండి. కాకినాడ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న పిఎల్ రాజు గారు వైఫ్ అండి. ఆయన స్టాఫ్ నెంబర్ 601-320. అయితే గతించిన ఒక 2 సంవత్సరాల నుంచి కూడా మరి డిఎం గారు, డిప్యూటీ గారు చాలా మరి డ్రైవర్లందరినీ కూడా మరి చాలా ఇబ్బందులు పెట్టుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ డిపోలో అధికంగా పని భారాలు పెంచడం, అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా సస్పెండ్ చేయడం, మరి ఇటువంటి యాక్ట్ల కోసం మరి నా భర్త గారు పిఎల్ రాజు గారు మరి యూనియన్ పరంగా అయితే మామూలుగానే సరే ఆర్టీ యాక్ట్ ప్రకారంగా కొన్ని లెటర్స్ అవి పెట్టడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి వారు మరి నా భర్త మీద మరి చర్యలు తీసుకుని ఇన్ని 5-6 నెలలు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. తర్వాత అవి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టారు. మళ్ళీ మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని దినాలకి గోకవరం డిపోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయనలో ఏ తప్పు లేకపోయినా, అంటే మిగతా డ్రైవర్లకి ఏదో కష్టమని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికోసం ఒక మాట అడిగితే చాలు, దాని గురించి డిఎం గారు, డిప్యూటీ గారు చాలా ఆయన్ని ఇబ్బంది పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలకి మరలా తిరిగి ఇస్తామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే 6 నెలలు పూర్తయిపోయింది మే 24వ తారీఖుకి. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చి ఆయన్ని మళ్ళీ తిరిగి కాకినాడ డిపోకి రానివ్వట్లేదు. ఏదన్నా అంటే మొన్నటిదాకా ఎలక్షన్ అన్నారు, డిప్యూటీ గారు రానివ్వట్లేదు. మరి ఇలాగ డ్రైవర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ మరి చెప్పడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి డ్రైవర్ కోసం ఆలోచించేవారు ఎవరు లేరు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఆ విధంగానే డిపోలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ రోజుని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఏమైపోయారు ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకు నాకు ఇవన్నీ తెలుస్తున్నాయంటే మా ఆయన గారు ఏది జరిగినా సరే ప్రతిదీ నాకు ఇంటికి వచ్చి చెప్తారు. కాబట్టి అలాగే వెంకటేష్ గారు ఇంకా చాలామంది నిజంగా చూసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.